లెబనాన్ మీద యుద్ధానికి ఇజ్రాయెల్ వెళ్ళబోతోందా అంటే అవునన్నటువంటి సంకేతమే కనబడుతోంది. ఏదైతే హెజ్బుల్లా లెబనాన్లో తిష్టవేసి కూర్చుంది, ఇప్పుడు హమాస్ వాళ్ళని దాదాపుగా పాలస్తీనాలో 90% కంట్రోల్ చేశారు. ఇంకొక 10% ఉన్నారు. అందులో హతం చేశారా లేదా దేశం విడిచి పారిపోయారా 90% కంట్రోల్ చేశారు. ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడుతుందల్లా లెబనాన్ నుంచి. హెజ్బుల్లా సుమారు 7,000 మందిని ఆత్మాహుతి దళాలను తయారు చేసింది. వాళ్ళు అక్కడ సైన్యంగానే పనిచేస్తున్నారు. లెబనాన్ ప్రభుత్వపు సైన్యం వాళ్ళకి సహకరిస్తూ ఉంటుంది లేదా వాళ్ళకి లొంగి ఉంటుంది. వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు తాజాగా కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అటాక్స్ అన్నది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే పాలస్తీనా నుంచి అటాక్స్ తగ్గిపోయినాయి, లెబనాన్ నుంచి అటాక్స్ పెరిగినాయి. కాబట్టి ఇప్పుడు లెబనాన్ లోపలికి ఎంటర్ అయ్యి దాడులకి దిగడానికి అక్కడ ఉన్నటువంటి ఆ టీంని, హెజ్బుల్లా టీంని దేశం చివరికి అంటే వీళ్ళ మీదకి మిస్సైళ్లు ప్రయోగించలేనంతటి దూరానికి తరిమివేయాలి అన్నటువంటి దిశగా అడుగులు ప్రారంభించింది. దానికి సంబంధించిన డ్రిల్స్ చేస్తోంది ఇజ్రాయెల్ సైన్యం.